హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చేపల పులుసుని ప్రాంతాలను బట్టి చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను చూపించిన విధంగా ఈ చేపల పులుసు మీరు చేశారనుకోండి, ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేపల పులుసుని ప్రిపేర్ చేయగలుగుతారు. సో లేట్ చేయకుండా ఈ ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం చేప ముక్కల్ని తీసుకోవాలి. ఈ చేప ముక్కలు నేను 1 kg వరకు తీసుకుంటున్నాను. చేప ముక్కల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటిలో కొద్దిగా సాల్ట్, అలాగే నిమ్మరసం, కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట పాటు అలా ఉంచేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీకు నీచు వాసన అసలు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 గాని 4 గాని యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 8 నుంచి 10 వరకు లవంగాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, అంటే కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఫ్రై అవుతూ ఉంటే వీటి నుంచి మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గసగసాలు ఫ్రై చేయాల్సిన అవసరం లేదన్నమాట, ప్యాన్కున్న వేడే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని బాగా చల్లారబెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా మెత్తగా పొడిగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడిగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక ప్యాన్లో 6 to 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే కారాన్ని బట్టి 4 to 6 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన వెంటనే 1/2 స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయలో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చేపల కూర ప్రిపేర్ చేసినప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోవాలి, అంటే మీకు పచ్చివాసన అస్సలు ఉండకూడదు అనమాట. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేయడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలో పచ్చివాసన పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఇందులో 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసేసామనుకోండి మనకి ప్యాన్ అడుగున అంటుకుంటూ ఉంటుందన్నమాట. సో అందుకని ఉల్లిపాయ మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని ఇలా పేర్చుకోవాలి. చేపల పులుసు ప్రిపేర్ చేసినప్పుడు వెడల్పు ప్యాన్ కానీ లేదంటే వెడల్పు దాకను కానీ తీసుకోవాలి. ముక్కలన్నీ ఇలా పేర్చుకున్న తర్వాత ఒకసారి ఇలా టర్న్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని దాని నుంచి గుజ్జుని తీసుకుని వేసుకోవాలి. చేపల పులుసులో మీరు చింతపండు వద్దు అనుకుంటే ఇందులో పుల్లటి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుని 3 గ్లాసెస్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి, అంటే 750 ml వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత బాగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఒకసారి ఇలా కదపండి. చేపల పులుసు మీరు ప్రిపేర్ చేసినప్పుడు అసలు గరిటె యూజ్ చేయకూడదండి, ప్యాన్నే కదపాలి తప్ప మనం గరిటెని అస్సలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ చేపల పులుసు చేసినప్పుడు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ చేపల పులుసు ప్రిపేర్ చేసినప్పుడు కొత్తిమీరని కూడా కంపల్సరీ వేసుకోవాలండి, కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరో 10 మినిట్స్ పాటు మూత తీసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చేపల పులుసు మీకు ప్రిపేర్ అయిపోతుంది. చేపల పులుసు ప్రిపేర్ చేసినప్పుడు మసాలా పౌడర్ కానీ లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని వేసుకుంటేనే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. నేను తీసుకున్న చేప వచ్చేసి కొరమేను చేప అనమాట. ఈ చేప పులుసు కింద చాలా బాగుంటుంది, అలానే అస్సలు ముళ్ళులు ఉండవండి. మనకి అపోలో ఫిష్ అంటారు కదా, ఆ ఫిష్ అనమాట ఇది. నేను చూపించిన విధంగా మీరు చేపల పులుసు ప్రిపేర్ చేశారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చేపల పులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.